డాక్టర్ గారు, నా పేరు పావని. నా వయసు 30 సంవత్సరాలు. నా చిగుళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చి రక్తం వస్తూ ఉంటుంది. అన్ని రకాల బ్రాండ్ల పేస్టులు వాడాను. అయినా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తగ్గటం లేదు. నేను ఈ సమస్యకు ఎటువంటి చికిత్స తీసుకోవాలి? ఎలాంటి పేస్ట్ వాడితే పళ్ళకు, చిగుళ్లకు మంచిదో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అవును గారు, మీరు చెప్పినట్టు యాక్చువల్గా చిగుళ్ళ ఇన్ఫెక్షన్ అనేది మనకు పేస్ట్ ద్వారా తగ్గేది అనేది ఏమి ఉండదండి. దీనిలో మనకు రకరకాల పేస్టులు మార్కెటింగ్ కోసం వస్తాయి. ఆ పేస్టులలో మీరు చూస్తే ఒక దానిలో నీమ్ అంటారు, అంటే వేప ఉందని, ఒక దానిలో నిమ్మకాయ, ఒక దానిలో ఉప్పు, ఇవన్నీ కూడా ఏమి లేవు. జస్ట్ యాంటీసెప్టిక్స్ అంటాం. అంటే ఏ ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్స్కి హీల్ అయ్యేదానికి పనికొచ్చే పేస్టులు ఇవి కాకుండా తెల్లగా వచ్చేదానికి మనం అబ్రెసివ్స్ వాడే పేస్టులు కొన్ని ఉంటాయి. ఇవి కాకుండా మెడికేటెడ్ పేస్టులు అని ఉంటాయి. సో డిఫరెంట్ చాలా రకాలైన పేస్టులు ఉంటాయి. కానీ పేస్టులతోటి ఇన్ఫెక్షన్ తగ్గుద్ది అనేది మాత్రం చాలా అపోహ. అదంత కరెక్ట్గా వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఏదన్నా ఉంటే మినిమం డైల్యూషన్స్ ఉంటాయి. ఇన్స్టెడ్ ఆఫ్ దానికన్నా కూడా మనం కల్లుప్పుతోటి గోరువెచ్చని నీళ్ళతో పుక్కులికి చూస్తే వచ్చిన దాని ఎఫెక్ట్ ఈ పేస్టుల వల్ల రాదు. పేస్టులన్నీ తాజాదనం కింద ఉండేదానికి, ప్లస్ ఎవ్రీడే దాని మీద మనకి ఏదైతే పాచిలాగా గారెలాగా పడుతుందో అది క్లీన్ చేసేదాని వరకే హెల్ప్ అవుతాయండి. అందువల్ల పేస్ట్ ఫలానా అని అవసరం లే. ఏ పేస్ట్ అయినా దానిలో అబ్రెసివ్స్ తక్కువ ఉంటాయి. అంటే మనకు అరుగుదల తీసే, పంటిని అరగదీసే ఏవైతే తక్కువ ఉంటాయి అబ్రెసివ్స్, అవి వాడడము. చిన్నపిల్లలు అయితే కాల్షియం కానీ లేదంటే ఫ్లోరైడ్ పేస్ట్ ఎందువల్ల అంటే ఈ ఫ్లోరైడ్ పైన కవరింగ్ లాగా ఉండి మనకు ఫర్దర్గా డీకే రాకుండా చూస్తుంది. ఇంతే తప్ప ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్కి దీనికి సంబంధమే లేదండి. చిగుళ్ళ ఇన్ఫెక్షన్కి మనము రోజుకి 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. అది మెయిన్ క్రైటీరియా. అది కూడా నైట్ నిద్రపోయే ముందర, మార్నింగ్. చాలాసార్లు మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. నైట్ నిద్రపోయే ముందర మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే పొద్దునుంచి రాత్రి దాకా మనం తిన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ అలానే అక్కడ ఉంటాయి. ఆ ఫుడ్ పార్టికల్స్ ఉన్న వాటిని మనం ఏం చేస్తాం, నైట్ మొత్తం క్లీన్ చేసుకుంటేనే తగ్గిపోద్ది. లేదంటే మీరు మార్నింగ్ దాకా ఉంచితే నైట్ మనం నిద్రపోయినప్పుడు వాటి యాక్టివిటీ పెరగడం, బ్యాక్టీరియా యాక్టివిటీ, డిస్ట్రక్షన్ ఎక్కువ అవుద్ది. సో మనం మార్నింగ్ రోజు చేస్తున్నాం కదా అని అనుకోకూడదు. మార్నింగ్ చేసేది ఫ్రెష్నెస్ కోసం, నైట్ చేసేది ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేదానికోసం. కాబట్టి మీరు రోజు బ్రష్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ 2 సార్లు. ఇది కాక మీరు ఏదన్నా ఇన్ఫెక్షన్ లైట్గా వస్తుంది అనుకుంటే ఈ కల్లుప్పుతోటి గోరువెచ్చని నీళ్ళతో ఒకసారి రోజుకి 2 సార్లు కనుక చేశారంటే మొత్తం ఇన్ఫెక్షన్ క్లియర్ అవుద్ది. అయినా కూడా కాలేదు అంటే ఒకసారి దంతవైద్యం దగ్గరికి పోయి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్కి క్లీనింగ్ ఒకటి చేయించుకోవడం, దాని తర్వాత ట్యాబ్లెట్స్ వాడారంటే ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ అయిపోద్ది. ఒకసారి ఇన్ఫెక్షన్ క్లియర్ అయ్యాక మనం బ్రషింగ్ అలవాటు మార్చుకోవడం, బ్రష్ చేసుకోవడం, అలానే అవసరమైనప్పుడు ఉప్పు నీళ్ళు గాగులు చేసుకోవడం వల్ల మనకు 100% ఇంకా మళ్ళీ ఫర్దర్గా రాకుండా కాపాడుకోవచ్చు.